అసలు యూరిక్ యాసిడ్ పెరిగితే ఏం కాజ్ అవుతుంది అండ్ అట్లాగే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ ఫుడ్స్ తీసుకోకూడదు, ఈ టాపిక్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఐఎమ్ డాక్టర్ పరిణితి, న్యూట్రిషనిస్ట్. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ కనుక ఎక్కువైతే చాలా హెల్త్ కండిషన్స్ కి దారి తీస్తుందండి. ఇది ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ క్రిస్టల్స్ కింద ఫామ్ అయిపోయి జాయింట్ స్పేసెస్ మధ్యలోకి వెళ్ళిపోతే కనుక గౌట్ కండిషన్ అనేది వస్తుంది. మన కిడ్నీ ద్వారా యూరిక్ యాసిడ్ అనేది ఫిల్టర్ అయ్యి యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ అనేది అవ్వకపోయినా లేదు, ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటే గనక ఈ కిడ్నీలో ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి గట్టిపడిపోయి రాళ్ళులా ఫామ్ అవుతాయండి కిడ్నీస్ లో. అండ్ అంతేకాకుండా ఇది ట్రీట్ చేయకుండా ఉంటే ఫర్దర్ గా క్రోనిక్ కిడ్నీ డిసీజెస్ అనేవి వస్తాయి, అంటే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయండి. అండ్ అంతేకాకుండా మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ కనుక ఎక్కువ ఉంటే హార్ట్ స్ట్రోక్ కండిషన్స్, డయాబెటీస్ కండిషన్స్ కి దారి తీసే అవకాశం కూడా ఉంటుందండి. అయితే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉంటే ఏ ఫుడ్స్ తీసుకోకూడదు? ఫస్ట్ వచ్చేసి యానిమల్ సోర్సెస్ అండి. యానిమల్ సోర్సెస్ లో ముఖ్యంగా మనకి మటన్, పోర్క్, బీఫ్, చికెన్, సీ ఫుడ్, వీటన్నిటిలోనూ ప్యూరిన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వన్స్ మనం ఇవి తిన్నప్పుడు ఏమవుతుందంటే ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువ స్పైక్ అయిపోతూ ఉంటాయి. ఫర్దర్ గా అవి క్రిస్టల్స్ కింద ఫామ్ అయిపోయి జాయింట్ స్పేసెస్ లోకి వెళ్ళి గౌట్ కండిషన్ అనే దాన్ని పెంచొచ్చు, లేదు అంటే కనుక కిడ్నీలో స్టోన్స్ లాగా ఫామ్ అవ్వచ్చు. వీటిలో మనకి చికెన్ ఏదైతే ఉందో అది మోడరేట్ ప్యూరిన్స్ కిందకే వస్తుంది, కానీ కాషియస్ గా ఉండాలి. సో ఇది కూడా అవాయిడ్ చేసుకుంటేనే మంచిది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గా అవాయిడ్ చేయాల్సింది ఆల్కహాల్. మామూలుగానే మన కిడ్నీస్ నుంచి యూరిక్ యాసిడ్ ఫిల్టరేషన్ ఏదైతే జరుగుతుందో దాన్ని స్లో చేస్తూ ఉంటుంది ఆల్కహాల్. అట్లాంటిది మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు ఇంకా మీరు ఆల్కహాల్ కన్స్యూమ్ చేస్తుంటే ఇది కిడ్నీ స్టోన్స్ కింద ఫామ్ అవ్వచ్చు, లేదు క్రోనిక్ కిడ్నీ డిసీజ్ అంటే మీకు దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలే రావచ్చు. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటే ఆల్కహాల్ అనేది తీసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి షుగర్ డ్రింక్స్ లేదంటే ప్రొసెస్డ్ ఫుడ్స్. ఈ షుగర్ డ్రింక్స్, ప్రొసెస్డ్ ఫుడ్స్ అంటే మనకి ఇప్పుడు మాజా కానీ లేదంటే బయట షాప్స్ లో దొరికే షుగర్ జ్యూసెస్, షుగర్ సిరప్స్ అంటాం, వాటర్ లో కలుపుకొని తాగుతూ ఉంటాం, అలాంటివి తీసుకోవడం, లేదు ప్యాకేజ్డ్ ఫుడ్స్, చిప్స్ కానీ లేస్ కానీ ఇట్లాంటివన్నీ తీసుకోవడం మానేయాలి. వీటిలో ఏమవుతుందంటే మనకి హై కాన్ ఫ్రక్టోస్ సిరప్స్ అనేవి ఉంటాయి, లేదంటే కనుక ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ ని ఎక్కువ చేసేస్తూ ఉంటాయి. ఫర్దర్ గా గౌట్ కండిషన్ లేదంటే సీకేడి కండిషన్, ఆరల్స్ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవి కూడా అవాయిడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ లో పాలకూర, తోటకూర, చిక్కుడు జాతిలో ఉండేవి ఏవైనా సరే కొంచెం తగ్గించుకుని తీసుకోవడం బెటర్ అండి. కంపేర్ టు యానిమల్ సోర్సెస్ వెజిటేబుల్స్ లో ప్యూరిన్ లెవెల్స్ అనేవి తక్కువగానే ఉంటాయి, కాకపోతే ఇవి కూడా తగ్గించుకుని తీసుకోవడమే బెటర్. అండ్ ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరిగినప్పుడు బాగా ఎక్కువగా పెరిగితే కనుక ఈ మోడరేట్ ప్యూరిన్స్ కానీ తక్కువ ప్యూరిన్స్ ఉన్న ఫుడ్స్ కానీ అవాయిడ్ చేసుకుంటేనే మంచిది, దో అవి వెజిటేబుల్స్ అయినప్పటికీ. లేదు నాకు కొంచెం లెవెల్సే పెరిగాయి అనుకుంటే, మీకు నచ్చి తీసుకోవాలనిపిస్తుంటే కనుక ఎప్పుడో ఒక్కసారి మోడరేషన్ లో తక్కువ క్వాంటిటీలో వెజిటేబుల్ సోర్స్ ప్యూరిన్స్ అనేవి లిమిట్ లో తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ శనగలు, పప్పులు, మినుములు ఇట్లాంటివి కూడా తగ్గించుకోవడమా లేదా మానేయటమా చేస్తేనే మంచిది బేస్డ్ ఆన్ యువర్ యూరిక్ యాసిడ్ లెవెల్స్. అండ్ ఇంకొక స్మాల్ టిప్ ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు మన కిడ్నీ నుంచి యూరిక్ యాసిడ్ అనేది ఫిల్టర్ అవ్వాలి. సో వాటర్ ఎక్కువ తీసుకోవడం, వెజిటేబుల్స్ లో అయితే కనుక కీరా దోసకాయ ఇట్లా నీరున్న వెజిటేబుల్స్ తీసుకోవడం, ఫ్రూట్స్ లో అయితే కనుక వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్, ఆరెంజ్, దానిమ్మ, నిమ్మరసం ఇట్లాంటివి తీసుకోవడం చేస్తే కనుక మనకి ఈ యూరిక్ యాసిడ్ అనేది కిడ్నీస్ లో ఎక్కువ ఫిల్టర్ అవుతూ ఉంటుంది, త్రూ యూరిన్ అనేది ఎలిమినేట్ అవడం జరుగుతుంది అండి. హోప్ ఈ వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డైట్ అండ్ స్లిమ్ బై పరి. థ్యాంక్ యూ.